నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మాకు కావాల్సిన సీట్లు ఇవ్వండి, మీకు కావాల్సింది మేము చేస్తామని చెప్పేసి అంటే టీడీపీ జనసేన కూటమికి మన బీజేపీ నాయకులు అయితే చెప్పినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే మాకు కావాల్సిన సీట్లు ఇవ్వండి అంటే రాష్ట్రంలో ఏమేమి కావాలో మీకు అన్ని మేము చేసిస్తామని చెప్పేసి బీజేపీ నేతలు టీడీపీ జనసేనకు చెప్పినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తుంది, అసలు దీన్ని మనం ఎలా చూడాలి? ఈ కూటమి కలిసిందే కారణం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఏదైనా ఏపీ గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో, సో ఇది పార్టీలకు అతీతంగా అనుకున్నా కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ రకంగానూ అభివృద్ధి లేదు. సో ఎవరైనా కూడా మనం ఏమనుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అనుకుంటాం. సో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే ఆలోచించారు, తెలుగుదేశం పార్టీ కూడా మనకు రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ పార్టీ కన్నా కూడా అనుకొని మనం ఏదైనా చేసి ఇక రాష్ట్రానికి మనం ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే రాష్ట్ర డెవలపింగ్లో నా భాగస్వామ్యం ఉండాలి, తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం ఉండాలి. సో ఎక్కడ డెవలపింగ్ ఉన్నా కూడా తెలుగుదేశం మార్కు ఉండాలనే ఆలోచన విధానంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పార్టీ కన్నా కూడా భవిష్యత్తు తరాలకు మనం ఏం చేసామనే ఆలోచనలోనే ఆయన ఎప్పుడూ ఉంటారు. సో దానికోసమే ఆయన ఏంటంటే సో సీట్లు ఎక్కువ తక్కువ అనేది పక్కన పెట్టినా సో కలిసి పోటీ చేసి ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఫస్ట్ గద్దె దించి తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం కొన్ని త్యాగాలైనా చేసేనా పర్లేదు, సో మనకు కావాల్సింది మనం చేయించుకుందాం, మనకు కావాల్సింది మనం తెచ్చుకుందాం, మనకు కావాల్సిన మన స్టేట్కి కావాల్సిన నిధులు మనం తెచ్చుకుందాం అనే ఆలోచనలో ముందడిగేశారు. దాంతో కలిపి జనసేన అధ్యక్షులు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఒక అడుగు వేశారు. సో ఇది మంచి శుభ పరిణామంగానే తీసుకోవాలి. ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే పార్టీలు ఏవైనా కూడా అనేది సిద్ధాంతం ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో మనం ప్రజలకు ఏం చేస్తామనే ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. సో కంపల్సరీ ఇది ఏ సీట్లు ఎక్కువ తక్కువ అనుకోవటం కన్నా కూడా మన రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనే ఆలోచనతో ఆయన ఈ డెసిషన్ తీసుకోవటం జరిగింది. రైట్. అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే మేడం, ఇప్పటి వరకు బీజేపీ నేతల్ని అంటే ఆంధ్ర ప్రజలు నమ్మట్లేదు, అంటే అక్కడ చాలా తక్కువ ఓటు శాతం ఉంది. సో ఇప్పుడు మరి ఈ కూటమిని ఎలా ఆహ్వానిస్తారు, అసలు ఎలా వీళ్ళ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అంటే ఎలా చూడాలి మేడం? మరి ఇప్పుడు సర్వేల ప్రకారమే తీసుకున్న రాష్ట్రమే కాదు మొత్తం ఇండియన్ మొత్తం భారతదేశం మొత్తం సర్వేలో కూడా తీసుకున్న బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది. సో దాంతో ఏంటంటే మనకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఏ పార్టీతో ఉంటే ఎవరితో ఉంటే మనకు రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి అనే ఆలోచనలనే కానివ్వండి, అందుకని మనం అలాంటి పార్టీతో వెళ్ళటం కూడా జరిగింది. సో నారా చంద్రబాబు నాయుడు గారికి 42 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయనకి తెలుసు ఏ పార్టీతో ఎప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటే ఎలా మనం రాష్ట్ర ప్రయోజనాలకి ఏం బాగుంటుంది అనేది ఆలోచనతోనే వెళ్ళారు. అదే సక్సెస్ అవుతుంది కూడా. అంటే ఇప్పటి వరకు చూస్తుంటే జగన్ సర్కారులో ఇంతవరకు ఆంధ్రాలో ఒక్క అడుగు కూడా అభివృద్ధి అనేది జరగలేదు, ముందుకు జరగలేదు. అంటే ఇప్పటివరకు చూస్తే ఓన్లీ పథకాల మీదే నడిచింది. దీనికి బీజేపీ నుంచి వెళ్ళి సపోర్ట్ దొరికింది. మరి అట్లా అనుకుంటున్న ప్రజలు ఇప్పుడు మరి ఈ కూటమిని ఎట్లా ఆహ్వానిస్తారు? డెఫినెట్గా కూటమిలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఎందుకు ఇప్పుడు ఇంత ఎవరికి వాళ్ళు కూడా ఇండివిజువల్గా పోటీ చేయాలనేదో మా క్యాండిడేట్లే ఎమ్మెల్యే ఉండాలి, 175లో మా క్యాండిడేట్లే ఎమ్మెల్యేగా ఉండాలనే ఆలోచన ప్రతి పార్టీకి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఓన్లీ ఒకటే ఆలోచన రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. ఓన్లీ పథకాలు ఏం చేస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు. అప్పులు ఎలా చేస్తున్నాడు, ఆఖరికి సెక్రటరేటే కానివ్వండి ప్రతి చోట కూడా ఎట్లాగంటే మనకు 2 లక్షల కోట్లు అప్పు ఉండేదాన్ని ఈరోజు 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. సో ఇంత అప్పుల పాలయ్యామని అంటే ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరుస్తారు, ఎలా జరుగుతుంది? సరే దీనిలో ఇన్కమ్ ఏమైనా సృష్టించావా? అప్పు చేసావు కానీ అప్పు చేసిన దాంట్లో ఇన్కమ్ ఏమైనా సృష్టించావా అంటే శూన్యం. అక్కడ ఏమి మళ్ళైనా ఇంకా చేయాల్సి వస్తే అప్పులే చేయాలి. మళ్ళా పథకాలు నడపాలన్నా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా మళ్ళీ అప్పులకి వెళ్ళటమే. ఎక్కడ ఇన్కమ్ సోర్సెస్ డెవలప్ చేసింది ఏమీ కనపడడం లేదు. సో ఎలా రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇవన్నీ ఆలోచించే ఈ పార్టీలన్నీ కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ అనుకొని
కలిసి కూటమిలోకి వెళ్ళారు. అట్లా చూస్తున్నట్టయితే మేడం ఇప్పటి వరకు బీజేపీ అనే పార్టీకి ఆంధ్రాలో అయితే ఓటు బ్యాంక్ చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి టైంలో వాళ్ళ స్వార్థంగా అంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇలాంటివి చేశారని అనుకోవచ్చా మరి మనం? డెఫినెట్గా ఏ పార్టీ అయినా కూడా ఓట్ బ్యాంక్ ఉన్నాలే కానీ మేము కూడా అక్కడ మాకు క్యాండిడేట్లు ఉన్నారు, మేము కంటెస్ట్ చేపిస్తాం అనే రాజకీయ పార్టీలు ఎవరికైనా కూడా అది అవకాశం తీసుకోవటానికి చూపిస్తుంది. సో అక్కడ కూడా వాళ్ళకి కూడా బీజేపీకి కూడా పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. సో అదే పనిగా ఏంటంటే అక్కడ కూడా వాళ్ళకి ఒక క్యాడర్ ఉంది బీజేపీకి. సో పోటీ చేస్తామని వచ్చే వాళ్ళు వాళ్ళకి ఉంటారు. సో అందుకని గెలిచే పార్టీ ఏదైతే ఉంటుందో టీడీపీ గెలుస్తుంది కాబట్టి ఇప్పుడు వైసీపీ సర్వేలు కూడా తీసుకొని ఉంటారు, ఆ పార్టీ గెలుస్తుందా ఓడిపోతుందని సెంట్రల్ నుంచి వాళ్ళకి ఉన్న ఐడియా వాళ్ళకి ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే గెలిచే పార్టీతో వాళ్ళు పొత్తుకొద్దాం అనుకుంటారు. సో డిఫరెంట్గా వచ్చారు, అందుకనే గెలిచే పార్టీలతోనే ఉండాలనుకున్నారు కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుంది. సో వాళ్ళ క్యాడర్ నిలుపుకోవడానికి, వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళకి సీట్లు ఇచ్చుకోవడానికి వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు. సో అందుకని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్స్ తీసుకోవటం కానీ ఎంపీలు కానివ్వండి, వాళ్ళకి ఎంపీలు కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇంకా తప్పకుండా కూటమిలో అందరూ అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకొని ఎవరెవరికి ఏంటి అనేది డెసిషన్ తీసుకున్నారు. సో అది కూడా వచ్చేసింది. సో ఇంకా రేపు పొద్దున పార్టీలోకి వెళ్ళి పనిచేయటమే తెలుగుదేశం కార్యకర్తలైనా, జనసేన కార్యకర్తలైనా, బీజేపీ కార్యకర్తలైనా, నాయకులైనా అందరూ కలిసికట్టుగా ఒక్కటే ఆలోచన అందరి దృష్టిలో కూడా ఏంటంటే వైసీపీ పార్టీని గద్దె దించాలి. అక్కడ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో సీఎం చేసిన తర్వాతే కానీ, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే కానీ రాష్ట్ర అభివృద్ధి జరగదు అనే ఒక నినాదంతోనే రేపు ఎలక్షన్కి వెళ్తాం. అట్లాగే చూసినట్టయితే ఇప్పుడు జన సైనికులు కొంతమంది ఈ షీట్ల షేరింగ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం లేదంటారమ్మా? వాస్తవం లేదు. ఎందుకంటే ఆ వాస్తవం అది ఎంతవరకు కరెక్ట్, అక్కడ ఎవరు చెప్పారు ఆ మాట? హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎవరితో వెళ్ళి కలుస్తున్నారు? వైసీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డితో వెళ్ళి కలుస్తున్నారు. అలా కలుస్తున్నప్పుడు తెలిసిపోతుంది కదా వాళ్ళు ఎవరు చెప్పితే అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు కాపు సామాజిక వర్గం అని అంటున్నారు. కాపు మీరే వెళ్ళి అక్కడ వెళ్ళి కలుస్తున్నారు. మీ అధ్యక్షుడిగా ఉన్న జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏమైనా ఉంటున్నారా? ఇక్కడ ఉంటూ అక్కడ కోవర్టుగా పనిచేస్తున్నారు. అంతేగాని వాళ్ళకి స్వచ్ఛందంగా కానీ జనసేనకి సపోర్ట్ చేయాలనే కానీ, జనసేన అధ్యక్షుడికి సపోర్ట్ చేయాలనే ఆలోచనే కానీ వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఓన్లీ పార్టీలో తగాదాల కోసం చేస్తున్న పనే కానీ అక్కడ ఇక్కడ పనిచేస్తూ అక్కడ వెళ్ళి సీట్లు తెచ్చుకుంటున్నారంటే దాని గురించి ఆలోచించవచ్చు కదా. ఎవరైనా ప్రజలే కానివ్వండి, నార్మల్ ఎవరైనా కూడా మనకు అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుంది ఏంటని. సరే వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదే, అంటే వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే కొంతమంది కాపు నేతలు కొంతమంది అయితే అసంతృప్తిగా ఉన్నట్టు అనేది వార్తలు వస్తుంది. ఎందుకంటే పవర్ షేరింగ్ అనేది లేదు, ఇదంతా లేదు అని చెప్పేసి కొంచెం వాళ్ళు అదైపోయారని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఇందులో ఎంత వాస్తవం లేదంటారా మరి? పవర్ షేరింగ్ అని అంటే ఇప్పుడు ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డిని ఒక అవకాశం ఇచ్చి చూశారు సీఎంగా. సో అదే ఎక్స్పీరియన్స్ పర్సన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ పర్సన్. సో 42 సంవత్సరాల రాజకీయం అనుభవమే కానీ, 14 సంవత్సరాలు సీఎంఏ కానీ, ఒక తెలంగాణ స్టేట్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న సిటీలో ప్రతి చోట నారా చంద్రబాబు నాయుడు గారు మార్క్ కనపడుతుంది. అలాంటి రాష్ట్రమే కావాలి ఆంధ్రప్రదేశ్కి అనుకుంటే ఎవరు చేయగలుగుతారు? ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. సో అలాంటప్పుడు ఆయన్ని పెట్టుకొని సీఎంగా పెట్టి చేస్తే కానీ ఎక్కడ అభివృద్ధి అనేది మన కళ్ళకు కనపడుతుంది అభివృద్ధి అనేది. అందుకనేది ఎవరు కూడా ఇట్లాంటి వాళ్ళు కోవర్ట్లుగా పనిచేస్తూ పార్టీల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి మాట్లాడే మాటలే కానీ ఎవరికి కూడా అట్లాంటి మాటలు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ కానీ ఎవరు కూడా అలాంటివి మాట్లాడటం లేదు. కొంతమంది వ్యక్తులు చేసే ప్లానింగ్స్ ఏవి అంటే ఇప్పుడు ఈ సీట్ల షేరింగ్ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు అయితే లేవంటారు? డెఫినెట్గా లేవు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.